సిద్ధు ఇంటికొచ్చిన ఇంకా తులసి అమ్మ, నాన్న అయితే సిద్ధు అస్సలు చూడరండి. అప్పుడే చూస్తే ఏముంటది కిక్ కరెక్ట్‌గా పెళ్లి ముహూర్తం టైంకి చూస్తాయి కదా! ఇంకా అసలేం జరుగుద్దంటే ఇంకా పెళ్లి కార్డ్ ఇవ్వడానికైతే తులసి అమ్మ, నాన్న అయితే వస్తారనమాట. మా అమ్మాయి పెళ్ళండి మీరు ఖచ్చితంగా రావాలి అంటే ఇంకా కీర్తి వాళ్ళ నాన్న అయితే వెళ్ళి డబ్బులు, బట్టలు తెచ్చి వాళ్ళకివ్వవే అని అయితే కీర్తి అమ్మకి చెప్తూ ఉంటాడు. అవసరం లేదండి మేము కీర్తి అత్తమామలు అనగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. ఇంకా కీర్తి వాళ్ళ అమ్మ అయితే మీ అల్లుడు ఏం పని చేస్తాడండి అని అడిగితే మా అల్లుడికి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది అని చెప్పగానే ఇంకా కీర్తి వాళ్ళ నాన్నకి భలే కోపం వస్తదండి ఇంకా. మీ కూతుర్లనైతే గొప్పింటి వాళ్ళకిచ్చి పెళ్లి చేయొచ్చు ఇంకా. మా కూతుర్నైతే మీలాగా దరిద్రంలో బతుకుతున్న ఏమీ లేని వాళ్ళ ఇంటికి పంపించాల్సొచ్చిందసలు. మీలాంటి వాళ్ళు కొడుకుల్ని కని మాలాంటి వాళ్ళ కూతుర్లకి అయితే వల వేయడానికే కంటారు అని బాగా అవమానిస్తారనమాట ఇంకా. సిద్ధు ఆ టైంకైతే అటు పక్కకు తిరిగి ఫోన్ మాట్లాడుతూ పక్కకెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా అయితే చూడడనమాట తులసి అమ్మ, నాన్న ఇంకా. ఆటో వాడొచ్చి "సార్ ఎంతసేపు సార్ 5 మినిట్స్" అని చెప్పి అరగంట అయింది మీరు లోపలికొచ్చి నేను వెళ్ళాలి అనగానే ఇంకా వెంటనే వాళ్ళైతే వెళ్ళిపోయి ఆటోలో వెళ్ళిపోతారనమాట పెళ్లి కార్డ్ ఇచ్చి ఇంకా. సిద్ధు వచ్చి "ఏంటి నాన్న అరుస్తున్నావు" అని అనగానే "కీర్తి వల్ల అత్తమామ వచ్చార్రా కీర్తి ఆడపడుచు పెళ్ళంట" అని పెళ్లి కార్డు చూపిస్తే ఇంకా ఆ పెళ్లి కార్డు తీసుకొని సిద్ధు ఇసిరి కొడతాడండి ఇంకా. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.